హలో నమస్తే సలాం వాలేకుమ్ మీ అందరికీ ఫార్చ్యూన్ బాస్మతి వారవ వంటలు పవర్డ్ బై న్యాచురల్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ మరియు మన కుకీ పార్ట్నర్ యూనిబిక్ కుకీస్కి స్వాగతం సుస్వాగతం. రాగిని మీకోసం ఏం స్పెషల్ వంటకం చేస్తుందో చూద్దామా. వారేవ ప్రేక్షకులందరికీ స్వాగతం. ఈరోజు మీ అందరి కోసం మరొక స్పెషల్ డిష్ తీసుకొచ్చేసాను. అది కూడా నాన్ వెజిటేరియన్ అనగానే మా వారికి చాలా చాలా ఇష్టం. రకరకాలైన నాన్ వెజిటేరియన్ రకరకాలుగా చేసుకుని తింటూ ఉంటాము ప్రతిరోజు. సో మరి ఈరోజు మీ అందరి కోసము బటర్ మిల్క్ చికెన్ చేసి చూపించబోతున్నాను. చికెన్ని ఇలా లెగ్ తర్వాత ఈ థై కంటిన్యూయేషన్తో ఉన్న పార్ట్ని తీసుకుని రాత్రంతా కొంచెం చిక్కటి మజ్జిగలో కాస్త ఉప్పు వేసేసి ఈ మొత్తం పీస్ని చూడండి, నేను కాస్త గ్యాషెస్ ఇచ్చానంటే చాకు తీసుకుని ఇలా కట్ చేసుకోవాలి. ఎందుకు అంటే ఈ చికెన్ మజ్జిగలో మ్యారినేట్ అవుతుంది, తింటే జ్యూసీగా టేస్టీగా ఉంటుంది. ఒకవేళ మీరు ఇలా పెద్ద పీసెస్ నానపెట్టుకోవాలని లేదనుకోండి, ఇలా చిన్న బోన్లెస్ పీసెస్ కానివ్వండి, లేదంటే విత్ బోన్ పీసెస్ కూడా మీరు నానపెట్టుకున్న చాలా సాఫ్ట్గా వస్తాయి. నూనెలో వేయగానే ఒక 2 నిమిషాల్లో మీ చికెన్ చక్కగా ఉడికిపోతుంది. సో మీరు ఇవి కావాలంటే డీప్ ఫ్రై చేసుకోవచ్చు, లేదంటే షాలో ఫ్రై కూడా చేసుకోవచ్చు. చూడండి, నేను ఒక బౌల్లో నీళ్లు తీసుకున్నాను. ఈ నీళ్ళల్లో మనము బీన్స్ అలాగే క్యారెట్స్ సాల్ట్ కూడా వేసుకున్నాము. వేసేసి ఈ వెజిటబుల్స్ని మనము ఉడకబెట్టుకుందాము. మరీ సాఫ్ట్గా అయ్యేంత వరకు కాదు, కొంచెం ఉడికితే సరిపోతుంది. ఎలా సర్వ్ చేస్తాము అంటే ఇంటర్నేషనల్ స్టైల్లో మంచిగా పచ్చి వెజిటబుల్స్ని కాస్త ఉడకబెట్టేసుకుని సర్వ్ చేస్తారు. అలాగే కొంచెం అంత మ్యాష్డ్ పొటాటో అంటే బంగాళదుంపని ఉడకబెట్టుకొని మ్యాష్ చేసుకుని కొంచెం క్రీమ్లో కుక్ చేసుకుని సైడ్లో చికెన్ అలాగే బంగాళదుంప అలాగే ఈ వెజిటబుల్స్ అండి, ఎంత హెల్దీ, ఎంత బాగుంటుంది. చికెన్లో చాలా ప్రోటీన్, సో పక్కన వెజిటబుల్స్, ఇంకా రైస్ ఏమీ అవసరం లేదు, అన్నీ ఇందులోనే ఉంటుంది. సో మరి వేరే ప్రాసెస్ చేసే లోపల వెజిటబుల్స్ రెడీ అవుతాయి. ఫస్ట్గా గుడ్డు తీసుకుందాము. గుడ్డుని మనము ఒక బౌల్లో బ్రేక్ చేసుకుందాం. ఇందులో కాస్త సాల్ట్, టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోండి. అలాగే మిరియాల పొడి ఎక్కువగా కాదు వేసుకొని బాగా బీట్ చేయండి. ఎగ్ మిక్చర్ రెడీ. ఈ ఎగ్ మిక్చర్ని పక్కన పెట్టేద్దాం. అలాగే ఇక్కడ మైదా పిండి కూడా కొంచెం ఎక్కువగా తీసుకోండి. మరి మైదా పిండి వేసుకున్న తర్వాత మీకు కావాల్సినట్టు మీరు స్పైసెస్ వేసుకోవచ్చు. నేను ఈరోజు అందులో గుడ్డులో ఏమో మిరియాల పొడి వేసుకున్నాను. ఇందులో కాస్త కారం వేసుకుంటాను, కాస్త సాల్ట్. ఎక్కువగా సాల్ట్ వేసుకోకండి, ఎందుకంటే అన్నిట్లలో సాల్ట్ మనం వేసుకుంటున్నాము. సో మరి పిండి కూడా రెడీ. అలాగే ఇక్కడ కూరగాయలు కూడా ఉడికిపోయాయి. ఈ కూరగాయలలో నేను గ్రీన్ పీస్ కూడా వేసుకుంటున్నాను. ఈ గ్రీన్ పీస్ ఆల్రెడీ ఉడికిన గ్రీన్ పీసే, అంటే మనకి స్టోర్లో దొరుకుతున్నాయి కదా ఫ్రోజన్ గ్రీన్ పీస్, అవి కూడా ఇందులో వేసేయండి. ఇంకొక నిమిషం పాటు ఇవి బాయిల్ చేసేస్తే ఇది కూడా రెడీ. మరి ఇక్కడ ఇంకొక ప్యాన్ కూడా రెడీగా ఉంది. దీంట్లో నేను మ్యాష్డ్ పొటాటో చేయటం చూపిస్తాను. మీకు ఆల్రెడీ నేను చూపించాను మ్యాష్డ్ పొటాటో ఎలా చేయాలో. సో ఇక్కడ పెనం వేడెక్కింది. ఇందులో మనం 1 క్యూబ్ బటర్, నేను 1 బంగాళదుంపనే చేస్తున్నాను, అందుకే 1 క్యూబ్ బటర్. ఇందులో ఉడకబెట్టిన బంగాళదుంపని మ్యాష్ చేసేసి, గ్రేటర్ ఉంటే మీరు గ్రేటర్లో గ్రేట్ చేసేసేయండి. బంగాళదుంప వేసేసి ఎక్కువగా కుక్ చేయాల్సిన అవసరం లేదు. చూడండి ఇంత సాఫ్ట్గా అయ్యింది. నేను బటర్ వేసుకున్నాను కాబట్టి అతుక్కోవట్లేదు. ఇప్పుడు ఇందులో చిటికెడు సాల్ట్. ఒకవేళ మీ బటర్ సాల్టెడ్ బటర్ అయితే మళ్ళీ సాల్ట్ వేసుకోకండి. చూడండి ఎంత చక్కగా సాఫ్ట్గా అయిపోయింది. ఇప్పుడు దీంట్లో లాస్ట్లో స్టవ్ ఆఫ్ చేసే ముందు కొంచెం క్రీమ్, మన ఫ్రెష్ క్రీము వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసేయండి. వేసేసి బాగా ఈ బంగాళదుంపని మిక్స్ చేసేసేయండి. క్రీమ్ మొత్తం మిక్స్ అయిపోవాలి బంగాళదుంపకి. చూడండి మొత్తం క్రీమ్ బంగాళదుంపకి కలిసిపోయింది. సో మరి డిష్కి ఇది రెడీ. ఇక్కడ మన వెజిటబుల్స్ కూడా రెడీ అయిపోయాయి. స్టవ్ ఆఫ్ చేసేసాను.
వెజిటబుల్స్ని కూడా మనము ఒక దాంట్లోకి తీసి పక్కన పెట్టేసుకుందాము. అలాగే ఈ మ్యాష్డ్ పొటాటో కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం చికెన్ని ఫ్రై చేయటమే. ఎగ్ అలాగే పిండి రెండు రెడీగా ఉన్నాయి. ఇప్పుడు మనం చికెన్ని తీసుకుందాం. చికెన్ని చూడండి, ఫస్ట్ ఈ చికెన్ని కొంచెం మనం ఈ మైదా పిండిలో కోట్ చేసుకోవాలి. పిండి కోట్ చేసిన తర్వాత ఇప్పుడు మనం చికెన్ని గుడ్డులో ముంచేసేయండి. సో చూడండి, మరొకసారి గుడ్డు మిక్చర్లో వేసేసాను. ఇక్కడ మరొకసారి పిండిలో, మీరు పిండిలోనైనా కోట్ చేసుకోవచ్చు, లేదంటే బ్రెడ్ క్రమ్స్లోనైనా కూడా కోట్ చేసుకోవచ్చు. సో మరి ఇప్పుడు నూనె కూడా రెడీగా ఉంది ఫ్రై చేయటానికి. మనం ఈ చికెన్ని కొంచెం స్లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే మనకి లోపల కూడా కుక్ అవ్వాలి కదా. మరీ హై ఫ్లేమ్ పెట్టేసుకున్నారనుకోండి లోపల కుక్ అవ్వకుండా కొంచెం పచ్చిగా ఉంటుంది. ఫస్ట్ స్లో ఫ్లేమ్లో రెండు వైపులా కుక్ చేయండి. ఆ తర్వాత ఫ్లేమ్ ఇంక్రీజ్ చేసేసి మంచి రంగు వచ్చేంత వరకు డీప్ ఫ్రై అన్నా షాలో ఫ్రై అన్నా చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. సో మరి ఇది ఫ్రై అయ్యే లోపల మనము ఇక్కడ చిన్న పీసెస్ కూడా ఉన్నాయి. ఈ పీసెస్ని చూడండి, మజ్జిగ మొత్తం తీసేసి ఫస్ట్ మనం ఈ పిండిలో కోట్ చేసేద్దాం. ఆ తర్వాత ఈ గుడ్డు మిశ్రమంలో మీకు ఏది కంఫర్ట్ అయితే అలా. ఇప్పుడు ఇందులో నేను బ్రెడ్ క్రమ్స్ వేసుకుని ఈ బ్రెడ్ క్రమ్స్లో మంచిగా కోట్ చేసేద్దాం. చూడండి, ఒకవైపు స్లోగా కుక్ అయిపోయింది. ఇలా టాంగ్ తీసుకొని మనము దీన్ని ఇంకోవైపు కూడా కుక్ చేయాలి కదా. చూడండి పైన ఎంత చక్కగా కోటింగ్. మరి ఇంకోవైపు కూడా మంచి రంగు వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకుందాము. స్లో ఫ్లేమ్లో మంచి రంగు వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసేసాను. కోటింగ్ కూడా పర్ఫెక్ట్గా పట్టుకుంది, ఎక్కడ ఊడిపోకుండా చాలా చక్కగా ఉంది. మిగతా పీసెస్ కూడా నేను వేసేసాను. ఇంకొక నిమిషం పాటు మనం కుక్ చేసుకుంటే సరిపోతుంది. మరి అంత లోపల మనం ప్లేటింగ్ చేసుకుందాము. ఇక్కడ ఉడకపెట్టుకున్న కూరగాయలు ఒక సైడ్లో వేసేసుకోండి. కొంచెం కాంటినెంటల్ స్టైల్ రెస్టారెంట్కి వెళ్ళారనుకోండి ఇలాగే సర్వ్ చేస్తారు. అలాగే మ్యాష్ చేసి పెట్టుకున్న బంగాళదుంపని కూడా మీరు కావాలంటే ఒక సైడ్లో గార్నిష్ చేసేసి దీని మీద కావాలంటే కొంచెం కొత్తిమీర, లేదంటే కొంచెం కలర్ కాంబినేషన్కి ఎండుమిరపకాయలు చల్లుకుంటే చక్కగా ఉంటుంది. మరి ఇప్పుడు చికెన్ కూడా తీసేద్దాం. స్టవ్ ఆఫ్ చేసేస్తాను. పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. మనకి ఎక్కువగా ఆయిల్ కూడా ఏం పట్టుకోదు, ఎందుకంటే మనము పిండిలో డిప్ చేసాం కాబట్టి ఎక్కువగా ఆయిల్ లేకుండా. చూడండి, చికెన్ని వేసేసి సర్వ్ చేసుకోవటమే. మరి ఎలా తింటారు? ఫోర్కు నైఫ్ కంపల్సరీగా కావాలి. నైఫ్ తీసుకుని కట్ చేసుకోండి. ఆహా, చూడండి లోపల చికెన్ ఎంత చక్కగా కుక్ అయిపోయిందో. జ్యూసీగా ఉంటుంది, ఎందుకంటే మనం బటర్ మిల్క్ అంటే మజ్జిగలో నానబెట్టుకున్నాం కాబట్టి. ఇంత సూపర్ జ్యూసీ లోపల కూడా పర్ఫెక్ట్గా చికెన్ ఉడికిపోయింది. మా వాళ్ళకి ఇలాగే ఇష్టం, కొంచెం జ్యూసీగా ఉండడం, అంటే సాఫ్ట్గా ఉండడం ఇష్టం. అలాగే క్యారెట్ చూడండి, క్యారెట్ కూడా సాఫ్ట్గా అవ్వకూడదు, మనకి కరకరలాడుతూ ఉండాలి. బీన్స్ కాస్త సాల్ట్ వేసాం కదా, ఆ సాల్ట్, మంచి చక్కటి ఉడకబెట్టుకున్న కూరగాయ, చికెన్ బయట కరకరలాడుతూ లోపల జ్యూసీ. బంగాళదుంప ఫ్రై చేసుకోకుండా మ్యాష్ చేసేసి ఇలా కూడా కుక్ చేసుకొని సర్వ్ చేయండి, చాలా బాగుంటుంది. బటర్ మిల్క్ చికెన్ తయారు చేయు విధానం: ముందుగా ఒక బౌల్లో చికెన్ లెగ్ పీస్ మరియు థై పీస్ రెండు కలిపిన చికెన్ పీస్ తీసుకుని కాస్త కాటు పెట్టుకుని ఒక 6 గంటల పాటు ఫ్రిడ్జ్లో బటర్ మిల్క్లో వేసుకుని నానబెట్టుకోవాలి. ఒక బౌల్లో గుడ్డు బీట్ చేసి అందులో కాస్త సాల్ట్, మిరియాల పొడి, మరొక బౌల్లో మైదా పిండి, కొంచెం సాల్ట్, కారం పొడి వేసుకుని బాగా మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి. చికెన్ పీస్ తీసుకుని ముందుగా మైదా పిండిలో బాగా కోట్ చేసుకుని ఆ తర్వాత గుడ్డు మిశ్రమంలో కోట్ చేసి మరొకసారి మైదా పిండిలో కోట్ చేసుకుని వేడి నూనెలో మంచి రంగు వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. మరొక ప్యాన్లో కాస్త బటర్, ఉడకబెట్టిన బంగాళదుంపని బాగా చిరుముకొని 1 నిమిషం పాటు బటర్లో కుక్ చేసుకుని అందులో కాస్త సాల్ట్, క్రీమ్ వేసుకొని బాగా మిక్స్ చేసి స్టవ్ ఆఫ్ చేసి
ఒక ప్లేట్లో ఉడకపెట్టుకున్న వెజిటబుల్స్ మరియు చికెన్ మరియు మ్యాష్డ్ పొటాటో వేసుకొని సర్వ్ చేస్తే సూపర్ టేస్టీ ఇంటర్నేషనల్ లంచ్ బేకింగ్ రెసిపీ తీసుకొచ్చేసాను. సింపుల్గా ఈజీగా మీకు రెడీ అయిపోతాయి ఇవి. మరి ఏంటి, కేక్ కాదు, బిస్కెట్స్ చూపించబోతున్నాను. అది కూడా సోడా బిస్కెట్స్. చాలా సింపుల్. మనకు కావాల్సింది 4 ఇంగ్రీడియంట్స్. ఒకటి మైదా పిండి, సోడా, అలాగే బటర్, కొంచెం అంత పాలు మనం మిక్స్ చేసుకోవటం కోసం. మరి స్టార్ట్ చేద్దామా ఈ సింపుల్ అయిన సోడా బిస్కెట్స్. పిండి కలుపుకోవటానికి ఎప్పుడైనా బేకింగ్కి మేము చెప్తూ ఉంటాము, బేకింగ్కి కంపల్సరీగా మెజర్మెంట్స్ అవసరం. సో ఈరోజు నేను 1 కప్పు మైదా పిండి వాడుతున్నాను. ఏదైతే ఆ మెజర్మెంట్ తీసుకున్నానో దానికి తగ్గట్టుగా పిండి. ఇందులో మనం కాస్త సాల్ట్. ఇవి సోడా బిస్కెట్స్, సో స్వీట్ కాదు. నేను స్వీట్ అస్సలు వేయట్లేదు, షుగర్ వేయట్లేదు, కాబట్టి సాల్ట్ వేస్తున్నాను ఇందులో. అలాగే ½ టీ స్పూను బేకింగ్ సోడా వేసేసి ఫస్ట్ ఈ బేకింగ్ సోడాని మనం పిండికి బాగా పట్టేసేయాలి. ఇందులో ఇప్పుడు మనము ½ కప్ కన్నా కొంచెం తక్కువగా బటర్ తీసుకోండి. ఇప్పుడు ఈ బటర్ని దీంట్లో వేసుకుందాం. కొంచెం ఎక్కువ వేసుకున్నా ఏం తప్పు లేదు, తక్కువ మాత్రాన వేసుకోకండి. బటర్ని వేసుకొని ఫస్ట్ ఈ బటర్ని పిండిలో పట్టించేసేయాలి. సో చూడండి ఎంత క్రంబుల్గా అయింది, మన బ్రెడ్ క్రమ్స్ లాగా ఉంటుంది. బటర్ని మొత్తం మనం పిండిలోకి పట్టించేసాం కాబట్టి ఇలా క్రంబుల్ అవుతుంది. సో మరి రెడీ. ఇప్పుడు మనకి బిస్కెట్స్ చేస్తున్నాం కాబట్టి ఇందులో మనం పాలు పోసుకొని చేసుకుంటాము. కొంచెం పాలు వేసుకొని కొంచెం పిండి అయ్యేంత వరకు మనం మిక్స్ చేసుకోవాలి. ఎప్పుడైనా కుకీస్కి బిస్కెట్స్కి పిండిని ఎక్కువగా నీట్ చేయొద్దు. ఈ మైదా పిండిలో జిగుటు అని ఎక్కువగా ఉంటుంది. అందుకనే మీరు ఇలాంటి కుకీస్కి బిస్కెట్స్కి చేసేటప్పుడు జిగట మనకి రాకూడదు. మనము బ్రేక్ చేస్తే బ్రేక్ అవ్వాలి. అదే జిగట వచ్చిందనుకోండి అది బ్రేక్ అవ్వదు. సో చూడండి మన బిస్కెట్ పిండి రెడీ అయిపోయింది. ఇలా ఉండాలి. ఇలా మనం బ్రేక్ చేస్తే బ్రేక్ అయిపోవాలి. ఇలాగే ఉంటే పర్ఫెక్ట్గా మిక్స్ చేసినట్టు. ఇప్పుడు మనం చేయితో చిన్నగా ఉండలు, మనకి కట్టరు అవన్నీ ఏం అవసరం లేదు, డైరెక్ట్గా పిండి తీసుకోండి. అంతే, ట్రేలో పెట్టేసేయండి. సో మరి మిగతావి కూడా నేను చేసేసి మనము 180 to 200 degreesలో మనం ఇవి బేక్ చేసుకోవాలి. మరి మన లాస్ట్ పిండి ఇప్పుడు చూడండి రఫ్గా ఇలాగే ఉండాలి, స్మూత్గా ఉండకూడదు. పిండి రఫ్గా బరకుగా ఉంటేనే మనకి పర్ఫెక్ట్గా వస్తాయి. ఇప్పుడు మనం ఇది అవన్లో పెట్టి బేక్ చేద్దాం. ఒక 10 minutes వరకు వెయిట్ చేస్తే సరిపోతుంది. మరి 10 minutes అయిపోయిందండి. ఫాస్ట్గా బేక్ అయిపోతాయి, ఏం పర్వాలేదు. చూడండి ఎంత చక్కగా వచ్చాయో. ఇలా కొంచెం బ్రేక్ అయినా కూడా ఏం పర్వాలేదు. ఈ కుకీస్ అంటే ఈ బిస్కెట్స్ అలాగే ఉంటాయి. మీరు కావాలంటే కొంచెం షేప్గా చేసుకోండి, ఏం పర్వాలేదు. చూడండి కలర్ వచ్చేసాయి. లైట్గా, ఎంత లైట్ వెయిట్ ఉంటాయంటే అంత లైట్ వెయిట్ ఉంటాయి. ఇవి మీరు ఒక 15 days లేదంటే 10 days పాటైనా కూడా ఒక డబ్బాలో స్టోర్ చేసి పిల్లలకి 2-3 మార్నింగ్ ఇవ్వచ్చు. లేదంటే చిన్న బాక్స్లో ఇచ్చేసారనుకోండి, వాళ్ళకి నచ్చిన టైంలో తినేస్తారు. సో చూడండి ఎంత క్రంబుల్ ఉంటుందంటే అంత చక్కగా ఉంటుంది, సాఫ్ట్గా. కొంచెం సాల్ట్ వేసుకున్నాము, ఎక్కువగా వేసుకోలేదు. ఇలాగే ఉండాలి, ఫ్లేకీగా ఉండాలి. అంటే మనం ఇరగొడితే ఇంత చక్కగా ఇలా ఇరుగుతుంది చూడండి. అలాగే ఉంటేనే మన బిస్కెట్స్ పర్ఫెక్ట్ అన్నట్టు. తింటూ ఉంటే ఇంకా తినాలనిపిస్తుంది. మీరు కావాలంటే దీనికి కొంచెం అంత జామ్ కానివ్వండి, కాస్త విప్పింగ్ క్రీమ్ ఉంటుంది కదా, విప్పింగ్ క్రీమ్ కానివ్వండి, లేదంటే ఏదైనా సాస్, ఈ మన స్వీట్ సాసెస్ నేను చూపించాను కదా ఫ్రూట్స్ని కాస్త గ్రైండ్ చేసేసి కొంచెం బటర్ షుగర్ వేసేసుకొని మీరు మెల్ట్ చేసేసి ఆ సాస్తో కూడా ఈ బిస్కెట్స్ తిన్నా చాలా బాగుంటాయి. చకచకా చట్నీలో మీకోసం చకచకా ఫాస్ట్గా అయ్యే ఒక చట్నీ. మరి ఏం చట్నీ అది? మష్రూమ్తో పచ్చడి చేయబోతున్నాము. మష్రూమ్ పచ్చడి చేయడం కోసం ఫస్ట్గా మనకు కావాల్సింది నువ్వులు. 1 టేబుల్ స్పూన్ నువ్వులు తీసుకోండి. నేను ఒక 5 నుంచి 7 వరకు మష్రూమ్స్ వేసుకుని పచ్చడి చేస్తున్నాను. సో ఒక 1 టేబుల్ స్పూన్ నువ్వులు అయితే సరిపోతాయి.
ఈ నువ్వులని మనము మంచిగా రోస్ట్ అయ్యేంత వరకు కొంచెం డ్రై రోస్ట్ చేస్తే బాగుంటుంది. చిటపటలాడి ఆ తర్వాత పౌడర్ చేసుకుని మనం మష్రూమ్ పచ్చడిలో వాడుకోబోతున్నాం. సో మరి నువ్వులు చూడండి చక్కగా వేగిపోయాయి. ఇప్పుడు మనం ఇవి ఒక బౌల్లోకి తీసేసుకుని చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుని మనం పొడి చేసుకుందాం. మీరు ఫైన్గా పొడి చేసుకున్నా పర్వాలేదు, కొంచెం రఫ్గా ఉన్నా కూడా ఏం పర్వాలేదు. ఇప్పుడు ఇదే ప్యాన్లో మనము పచ్చడి కోసం తాలింపు పెట్టుకుందాము. ఇప్పుడు ఇక్కడ మష్రూమ్స్ ఉన్నాయి. ఈ మష్రూమ్స్ని మనము మరీ పెద్ద పెద్దగా కాకుండా 4 భాగాలుగా మనం చేసుకుందాం. కొంచెం పెద్ద పీసెస్. మనం ఇవి ఫస్ట్ వేడి నూనెలో ఒక్కసారి ఇలా వేడి నూనెలో వేసి తీసేయచ్చు. లేదు అంటే ఆ వేడి నూనెలోనే మీరు అన్ని ఉప్పు, కారము, పసుపు అన్నీ అందులో కూడా డైరెక్ట్గా వేసేసుకోవచ్చు. సో చూడండి, ఇలా చిన్నగా ఉన్నాయనుకోండి 2 కట్ చేయండి, పెద్దగా ఉంటే 4 లేదంటే 6 కూడా కట్ చేసుకోవచ్చు. మరి పచ్చడి కదా, కొంచెం మనకి ఆ పీసెస్ తగులుతూ ఉంటేనే బాగుంటుంది. ఇక్కడ ఆయిల్ వేడెక్కిపోయింది. ఇప్పుడు ఇందులో నేను ఫస్ట్ తాలింపు వేసుకుంటాను పచ్చడికి. ఆవాలు, అలాగే జీలకర్ర, ఎండుమిరపకాయలు, అలాగే కరివేపాకు. ఇవి కాస్త వేగిన తర్వాత మనము స్టవ్ చిన్నగా చేసుకుని ఒక బౌల్లోకి తీసేద్దాం. ఒక బౌల్లో వేసేసేయండి. మనం ఇందులోనే మొత్తం పచ్చడి కలుపుకోవచ్చు. ఇప్పుడు ఇదే ప్యాన్లో మరి కాస్త ఆయిల్ వేసి మనం ఇప్పుడు మన మష్రూమ్స్ని లైట్గా వేగనిద్దాం. ఇందులో పాన్ వేడిగానే ఉంది, సో ఫాస్ట్గా ఆయిల్ కూడా వేడెక్కిపోతుంది. ఈ కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ని ఎక్కువగా కుక్ చేయాల్సిన అవసరం లేదు. చాలా ఫాస్ట్గా మష్రూమ్స్ కుక్ అయిపోతాయి. మనకి ఇవి మ్యాష్ అవ్వకూడదు. మనకి ఆ మష్రూమ్ అనేది పీస్గా అలాగే ఉండాలి. కొంచెం ఈ ఆయిల్లో వేయటం వల్ల ఏమవుతాయంటే కాస్త సాఫ్ట్నెస్ వస్తుంది మన మష్రూమ్కి. అంతే. చూడండి, మన ఆయిల్ మొత్తం మష్రూమ్ పీల్ చేసింది. ఇప్పుడు దీంట్లో అన్నీ ఇంకా మసాలాలు వేసేసుకోవటమే. అంటే మన పచ్చడి మసాలాలు, కొంచెం అంత పసుపు, అంతే. స్టవ్ ఆఫ్ చేసేసేయండి. ఇందులో 1 టీ స్పూన్ ఆవపొడి, చిటికెడు మెంతి పొడి, అలాగే ఎక్కువగా కారం. మరి నిలవ పచ్చడి కాబట్టి కొంచెం ఎక్కువగానే కారం, సాల్ట్, తగినంత నిమ్మరసం. కొన్ని వాటికి మామిడికాయకైతే మామిడికాయ నుంచే పుల్లదనం వస్తుంది. కొన్ని పచ్చళ్ళకి మనం కంపల్సరీగా నిమ్మకాయ వేయాల్సి వస్తుంది. ఇప్పుడు మొత్తం డ్రైగా ఉన్న మష్రూమ్, కారము అన్నీ మనం తాలింపులో వేసేసుకుందాం. వేసేసి మిక్స్ చేసేసేయండి. ఒక రోజు లేదంటే ఒక 3 రోజుల పాటు మీరు బాటిల్లో వేసి పెట్టేశారనుకోండి, మనకి ఒక 3 రోజుల తర్వాత కాస్త సాఫ్ట్గా అయ్యి కొంచెం పుల్లగా అయ్యి చాలా టేస్టీగా ఉంటుంది మష్రూమ్ పచ్చడి. మరి మిక్స్ చేసేద్దాం. మరి నువ్వుల పొడి వేయలేదు, ఇది కూడా ఇందులో ఒక 1/2 టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. లేదంటే 1 టీ స్పూన్ కూడా వేసుకోవచ్చు. ఎక్కువగా ఫ్లేవర్ కావాలి అంటే 1 టీ స్పూన్ వేసుకోండి. ఇప్పుడు చూస్తే మీరు పచ్చడి డ్రైగా ఉంది కదా, మీరు ఒక 2 రోజుల పాటు ఇలాగే పెట్టేస్తే మీ అందరికీ తెలుసు కదా, నూనె ఏమవుతుంది, పైకి తేలుతుంది. సో మనం ఇలాగే ఒక 2 రోజుల వరకు పెట్టుకుని ఆ తర్వాత అన్నంతో కానీ పరాటాలతో కానీ తిన్నా సూపర్ టేస్టీగా ఉంటుంది మష్రూమ్ పచ్చడి. మరి టేస్ట్ చేసేద్దామా? మష్రూమ్ పచ్చడి రెడీ అయిపోయింది. ఒక్కసారి టేస్ట్ చేసేసి బాటిల్లోకి తీసేసుకుంటే సరిపోతుంది. సాల్ట్ కంపల్సరీగా ఒక్కసారి చెక్ చేసుకోండి. మీరు సాల్ట్ పర్ఫెక్ట్గా ఉందంటే మన పచ్చడి ఎన్ని రోజులైనా ఉంటుంది. కారం, పులుపు, ఉప్పు. ఈ పచ్చడిని ఒక బాటిల్లో తీసి పెట్టేసి ఆ తర్వాత ఈ బౌల్లో మనకి కారము అంత నూనె ఉంటుంది కదా, దాంట్లో కొంచెం అంత అన్నం వేసుకుని మిక్స్ చేసేసి తింటే నా సామిరంగా ఏం టేస్ట్ ఉంటుందంటే అట్లుంటుంది. మరి మేమైతే అలాగే చిన్న ఉన్నప్పుడు తినేవాళ్ళం చాలా ఇష్టంగా. ఎప్పుడైనా మామిడికాయ పచ్చడి కానీ ఏదైనా పచ్చడి పెడితే పెద్ద గిన్నెలలో పెట్టేవాళ్ళు.
మొత్తం పచ్చడి అంతా తీసేసినాక ఆ గిన్నెలో అన్నం వేసేసి మొత్తం ఊడ్చేసి ఆ అన్నం తింటే టేస్ట్ ఇప్పటికీ అలాగే తింటాను. సో మరి మీరు తప్పకుండా ఈ మష్రూమ్ పచ్చడిని ట్రై చేయండి. ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళందరికీ పెట్టండి. ప్రతి ఇంట్లో అద్భుతమైన వంటలు ఉండే ఉంటాయి. ఆ రెసిపీలు మాకు రాసి పంపించండి. మన న్యాచురల్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ తరఫున ఒక వెండి బిస్కెట్ గెలుచుకోండి. మీ రెసిపీలు పంపించవలసిన చిరునామా MIG 1540 BHL హైదరాబాద్ 502032. కళ్ళల్లో నీళ్లు రాకుండా ఉల్లిపాయలను ఎలా కట్ చేసుకోవచ్చో చూద్దాం. ఉల్లిపాయల్ని కట్ చేసే ఒక అరగంట ముందు ఫ్రిడ్జ్లో పెట్టి తర్వాత ఇలా చూపించే విధంగా కట్ చేస్తే మీ కళ్ళలో నుండి నీళ్లు రాకుండా ఉంటాయి. మీరు చేసే రుచికరమైన వంటలు మాకు రాసి పంపించండి. XXX డిటర్జెంట్ సోప్ తరఫున మంచి బహుమతి గెలుచుకోండి. చూసేశారు కదా మరి ఈరోజు వంటలు. మళ్ళీ సోమవారం పూట ఇదే టైంకి కలుద్దాం. అప్పటిదాకా సీ యూ, బాయ్ బాయ్, ఖుదాఫిజ్.